తరఫు నుంచి నెల్లూరు జిల్లాలో ఫీజెస్ మీద జీవో నెంబర్ 1లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఐఐటి జేఈ మెయిన్స్ ముద్దు పేర్లు పెట్టుకుని చదువుకుంటున్నారు. ఆ ఫీజెస్ మీద మీ ఫీలింగ్ ఏంటమ్మా? నిజంగా మేము చేసిన దానికి మీ సపోర్ట్ ఉందా? ఎందుకంటే ఫీజెస్ చాలా పెంచుతున్నారు. బుక్స్ ఫీజు కూడా డబల్ వేస్తున్నారు. 5,000 అయ్యే బుక్స్కి మేము 15,000 కట్టాల్సి వస్తున్నారు పేరెంట్స్ అయితే. ఫీజెస్ కూడా 10,000. ఇప్పుడు పక్కన చెన్నై తమిళనాడు గవర్నమెంట్ ఏ విధంగా అయితే డెసిషన్ తీసుకుందో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి పెట్టే ఫీజెస్లో ఖచ్చితంగా రాయితీ ఉండాలని చెప్పి మన గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేస్తే చాలా బాగుంటుంది. పేరెంట్స్కి పిల్లలు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. మీరు రోజు మేము కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ తరపు నుంచి చేస్తున్నామో మీరు చెప్పినట్టు ముగ్గురు మీ పిల్లలు ఎవరున్నారో వాళ్ళని గవర్నమెంట్ జాబ్లో వేసారని చెప్పి అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది? మీ ఒపీనియన్ ఏంటి? ఓపెన్గా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు విమల. నాకు ముగ్గురు పిల్లలు, ఒకరు వచ్చేసి ఫస్ట్ క్లాస్, ఇంకొకరు వచ్చేసి థర్డ్ క్లాస్, ఇద్దరు వచ్చేసి. వీళ్ళకి ఆల్మోస్ట్ 1,10,000 అడుగుతున్నారు ఫీజు. ఏ స్కూల్ తీసుకున్నా మినిమము 1 lakh లేదే పిల్లలు స్కూల్లో వెళ్ళకపోతున్నాము. అందుకనేసి వీళ్ళని ఆల్మోస్ట్ 3 years నుంచి నేను గవర్నమెంట్లోనే రన్ చేస్తున్నాను. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో కూడా చిన్న చిన్న సజెషన్స్ ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం అనేది బాగా లేదండి. వీళ్ళు వచ్చినప్పుడు పై అధికారులు వచ్చినప్పుడు బాగా చేస్తున్నారు. రిమైండ్ టైం ఉన్న యథా ప్రకారము మేము ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నాము. ఇంకొకటి మనకి కొన్ని ప్రైవేట్ స్కూల్లో ఫ్రీ సీట్ ఇస్తున్నారు. సో ఫ్రీ సీట్ ఇచ్చినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫీజు సరిపోక మళ్ళీ మా దగ్గర చార్జ్ చేస్తున్నారు. ఈవెన్ నేను అది కూడా ట్రై చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వాళ్ళు 15,000 ఇచ్చారనుకోండి. సో ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ స్కూల్ కెపాసిటీ పెట్టి 10,000 కట్టండి, 20,000 కట్టండి ఎక్స్ట్రాగా అడుగుతున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల ఇదంతా న్యూసెన్స్ ఎందుకని మేము గవర్నమెంట్ స్కూల్లో చేసాము. ఇవి కొంచెం చూసుకుంటే పై అధికారులు పిల్లలకి మాలాంటి తల్లిదండ్రులకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మనం ఫుడ్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. గవర్నమెంట్ ప్రాపర్గా స్పందిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇన్ని మందులు అయితే అడుగుతున్నారు. ప్లీజ్ తగ్గించండి అని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మనం అధిక ఫీజులు వసూలు చేస్తున్నాం కదా స్కూల్స్, దానికి విరుద్ధంగా ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. ఆ క్యాంపెయిన్లో మీరు వచ్చి పాల్గొంటారని చెప్పేసి మిమ్మల్ని ఆహ్వానించి దయచేసి వచ్చి సిగ్నేచర్ చేయండి. థ్యాంక్ యూ. ఒక బోర్డు సరిపోతుంది. ఖచ్చితంగా తగ్గించాలి ఫీజులు. వాయిస్ పై చూసారా ఇక్కడైతే చాలా అయితే ఉన్నాయి. సరిపోదు.